నమస్తే. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ 6 గ్యారంటీలు అమలు కాకపోతే రోడ్ల మీదకి తీసుకొస్తాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతాయా లేదా, మరి కేటీఆర్ అన్నట్లుగా అమలు కాకపోతే మరో ఉద్యమం చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. చూద్దాం. కె శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు నాతో పాటు, ఏఐసిసి కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్. అన్న నమస్తే. ముందుగా అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీ మీద మండిపడుతున్నాడు. 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మొత్తం రోడ్ల మీద ఉరికిచ్చి కొడతాం, బట్టలు ఇప్పుతాం, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? ఉరికిచ్చి కొట్టేది అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు వాళ్ళ పార్టీకి గుణపాఠం నేర్పింది. ఇవాళ 6 గ్యారంటీలు అనేది ఆల్రెడీ 3 గ్యారంటీలకు ముందడుగు పోతున్నాం. నువ్వు ఇచ్చిన ఆ రోజు హామీలు డబల్ బెడ్రూమ్లు అయినా, దళితుల 3 ఎకరాలైనా, ఎస్సీ ఎస్టీల అసెంట్ ల్యాండ్లు అయినా 1975లో అమలైనటువంటి పార్లమెంటు సమావేశంలో మీ నాయన అసెంబ్లీలో కూడా చెప్పిండు, ఇందిరాగాంధీ గారు నోట్ చేసినట్టుగా అవన్నీ మీరు నోటి మాటతో చెప్పిరు. మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఇవన్నీ ఫెయిల్ చేసిరు మీరు. ఈరోజు ఆనాడు అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మ, తండ్రి కొడుకు బిడ్డల్లుడు చేతిలో బందీవైతివమ్మ, మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా, మీకు ఉద్యమాలు ఏడున్నాయ్యా, మీ జేబులు నిండనయ్యా అని ఆనాడు నిదానం తీసుకున్న నిరుద్యోగులు తీసుకో, ఉద్యమకారులు తీసుకో, కళాకారులు తీసుకో, ఎంప్లాయీలకు తీసుకో, వీళ్ళంతా కలిసి ఉరికిచ్చి కొడితేనే కదా నీ పార్టీ భూస్థాపితం పొందలబడ్డది. ఇలా జనాలు కోరుకుంటేనే కదా ఇలా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప ఎగురుతున్నది. ఇంకెందుకు బుద్ధి రాదా? ఆటోలలో తిరుగుతున్నావు సిగ్గులేక కేటీఆర్. ఇలా బుద్ధి ఉంటే నీకు ఇలా కేటీఆర్. ఆనాడు లేని ఆటోల మీద ప్రేమ, ఆ రోజు లేని ప్రేమ ఈ రోజు ఎందుకు వచ్చింది? మొన్నటిదాకా అన్నంట కోడలంట, ఇంటికి వచ్చిన కోడలంట సంవత్సరం మొత్తం సురుకు పెట్టిందంట పొయ్యి మీద కాల్చుకొచ్చి. ఒక్కరోజు చుట్టాలు రాగానే ఇంత వెన్న పోసి నెయ్యి పోసి ముద్ద పెడితే మర్చిపోతుంది అత్త. అట్లా ఆ తీరుగా చేస్తున్నావు కేటీఆర్. నీ దుకాణం మొత్తం బంద్ అవుతుందని ఉనికి లోపల భయం ఉంది, బయటికి ఉనికి కాపాడుకోనికి మాత్రమే చేస్తున్నావు. సో గాంధీ భవన్ని గాడ్సేకి అప్పగించారు. ఏక్నాథ్ షిండే, రేవంత్, ఛోటా మోడీ తర్వాత పోయి బీజేపీలో కలిసిన ఆశ్చర్యం లేదు, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? సో నీ లెక్క గాథ వెన్నయ్య లెక్క మోసం చేయలే కాంగ్రెస్ పార్టీ ఎవరిని. నీలాగా సేమ్ టైం జిట్ట బాలకృష్ణారెడ్డి లెక్క భువనగిరిలో కొన్ని కాలేజీలకు పైసలు పెట్టిండు. అలాంటి ముచ్చర్ల సత్యనారాయణ మీ నాయనతో పార్టీ పెట్టించిన గొప్ప వ్యక్తి. మొన్ననే ఒక తెలుగు చెప్పడం జరిగింది, చీమలు పెట్టిన పుట్టల మీరు పడినారు, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ మేమంతా అండర్స్టాండింగ్ ఉన్నాం. ఇవాళ మోసం చేసింది ఏక్నాథ్ షిండే ఎవరైతారు? మీరైతారు. ఇవాళ మీరు ఎప్పుడు పార్టీ కూలిపోతుందా అని చూస్తారు, కానీ బిడ్డ ఈడ బునాదులు ఖాళీగా ఉన్నాయి. మీ లెక్క కాళేశ్వరం ప్రాజెక్టుల లెక్క లూజు కట్టలేదు, జూలారా ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లెక్క పునాదులు, కాంగ్రెస్ పునాదులు ఒకటి గట్టిగా ఉంటాయి అని చెప్తూ ఈ ముఖంగా నీకు రేవంత్ రెడ్డి అన్న అవసరం లేదు, బట్టి విక్రమార్కి అవసరం లేదు, మా మధు యాష్కి గౌడ్ గారు వీళ్ళు పెద్దలు అవసరం లేదు. మా ఎన్ఎస్వై పిల్లలకు, మా ఎన్ఎస్వై నాయకులకు, మా ఎన్ఎస్వై లీడర్లకు అప్పచెప్తే వాళ్ళు ఒక్కరోజు ఆలోచిస్తే నీ పార్టీ భూస్థాపితం అవుతుంది. ఓకే. సో లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా కూడా దాంట్లో కీలకంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంట. అంటే వీళ్ళు కీ రోల్ వీళ్ళది ఉంటుందంట. ఎట్లా చూస్తారు దీన్ని? నిజంగానే ఉండొచ్చా? బీఆర్ఎస్ పార్టీ కీలకంగా ఉంటుంది అనే దానికి ఆన్సర్ ఏంటంటే మీరు ఆల్రెడీ మంచిగానే అడిగారు మిత్రమా. ఒకటే చెప్తున్నా, ఇలా బీఆర్ఎస్ పార్టీ రానికి ఏ ముఖం పెట్టుకుంటావు? నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయలేదు, ప్రాజెక్టుల విషయంలో ఫెయిలు, నువ్వు కట్టిన ఫ్లైఓవర్ల విషయం ఫెయిలు, నువ్వు ఇచ్చిన ఉపాధి నీళ్ళు వస్తే వరదల విషయంలో ఫెయిలు, జిహెచ్ఎంసీలో 50 సీట్లు కోల్పోయినావు. బీజేపీ బీఆర్ఎస్గా ఆడుతున్న ఒక నాటకం మీద వీళ్ళిద్దరు రెచ్చగొట్టే మూమెంట్లో ఉంటారు. బీజేపీ వాళ్ళు ఏమో దేవుని వాడుకుంటారు, వీడేమో రెచ్చగొట్టే ముచ్చట్లు వాడుకుంటున్నాడు. ఇంతకు మించి ఇక్కడ ఏం జరిగేది లేదు. కేటీఆర్ అన్ని బంద్ చేసుకొని ఈ డ్రామాలన్నీ మా తీర్మానమల్లయ్య అని చెప్తుంటాడు కదా, డ్రామారావు నా కంపెనీ పెట్టుకో ఒకటి, అంతకు పనికొస్తావు. ఇప్పుడు ఆటోలలో కూడా తిరుగుతున్నాడు కదా తాజాగా, ఆటో కార్మికులతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. మీకు రేవంత్ ప్రభుత్వాన్ని మనం చేద్దాము అంటే గట్టిగా గల్లబట్టి అడుగుదాము, మీకు ఏం కావాలో చెప్పండి, ముందుకు తీసుకుపోతాం. 2 అంశాలు చెప్తున్నా మీకు. ఆటోలను అడుగుతున్నారు, ఓకే, ఆటో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి మా ప్రభుత్వం రెడీ చేస్తుంది, కల్పిస్తుంది కూడా. రెండో అంశం ఏంటంటే ఆటో సోదరులు అంటే వాళ్ళకు ఏం బాధ లేదు, వాళ్ళ భార్య కూడా బస్ ఎక్కిపోతుంది. ఇలా మాట్లాడుకుందాం ఒక విషయం. ఇలా ఒక కొండగట్టు జాతర పోయేది ఉంది, వేములవాడ
వెమ్లవాడ పోయేది ఉంది, అటు పోతే భద్రాచలం పోయేది ఉంది, 1000 స్తంభాల గుడి చూడాలనుకుంటుంది, దేవుని కాడికి పోవాలంటుంది. ఇప్పుడు 10,000 రూపాయలు ఛార్జీలకు అయినాయి అనుకో కుటుంబంతో పోయి. ఈ 10,000 రూపాయలు లేడీస్కి అయితే 5,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టుకో ఒక్కరికి. ఈ రాష్ట్రంలో ఒక 3-4 జిల్లాలు తిరగాలంటే ఒక ఆధార్ కార్డు పోతే ఫ్రీ బస్ వేసినామంటే 3,000 మిగిలినట్టే కదా. ఓ చుట్టాలు వదిన ఇంటికో దావతలో పోవాలంటే పైసలు లేకుండా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవాళ మిగిలినట్టే కదా. ఇవాళ మేము ఉపాధి కల్పిస్తున్నాం, ఫ్రీ బస్సు పెట్టినాం. మీరు చేస్తున్న డబల్ బెడ్రూమ్ చేస్తున్నది బీజేపీ వాళ్ళు 100 రోజుల పథకాలు అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఒక నాటకాలతోని ఆయననేమో రాముడిని చూపిస్తాడు. మనం రాముడిని మొక్కలేదా ఇన్ని సంవత్సరాల నుంచి? ఈయన కొత్త వచ్చి మొక్కియాలనా? మనం పొద్దున్న లేసే హిందువులమే కదా, ఆర్ఎస్ఎస్ క్యాంపులలో పోయినోళ్ళమే కదా. సరే పార్టీ కాంగ్రెస్ ఉన్నా కూడా మేమంతా పనిచేసిన వాళ్ళమే కదా. హిందూ ముస్లిం అనే వ్యక్తి తీసుకుంటే కేటీఆర్ నువ్వు ఈ రోజు అవన్నీ బంద్ చేసుకోకుంటే ఒళ్ళు వలుగుతుంది, ఈపు వలుగుతుంది అని దీన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు మీకు ఎవరెవరికి ఫైట్ ఉండొచ్చు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి? మీకు బీఆర్ఎస్కి ఫైటా లేకపోతే మీకు బీజేపీకి ఫైటా? ఎట్లా ఉంటుంది అసలు? బీఆర్ఎస్ బీజేపీకి, బీజేపీ ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది? కవిత లిక్కర్ కేసులో లోపలేసిందా? ఏ ముఖం పెట్టుకొని అడుగుతావు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినావా? పసుపు బోర్డు బాత్ ఇచ్చినావు, బాత్ అంటే మాట ఇచ్చినావు, పసుపు బోర్డు పన్నీటికి పోయింది. ఇలా మా మందకృష్ణ తీసుకొని మా ఎస్సీ వర్గాన్ని అంతా తిప్పుకుంటున్నావు. మోడీ ప్రభుత్వం వర్గీకరణ దాని మీదకి వస్తున్నావు. వర్గీకరణ అనేది ఎప్పుడు నువ్వు చేయకపోవడానికి మా తెలంగాణ ఇవ్వడానికి కొద్దిగా లేట్ ఎందుకు అయింది? అది లోపల విషయాలు తెలివై. ఎందుకంటే లోక్సభ రాజ్యసభ బిల్ అనేది ఫుల్ గవర్నమెంట్ ఉంటే వస్తుంది, బిల్లు వన్ సైడ్కి శాంక్షన్ చేయొచ్చు. ఆనాడు మాకు ఎన్డీఏ ప్రభుత్వంలో కొద్దిగా ఎంపీలు ఎమ్మెల్యేలు అది రాజ్యసభలు తక్కువ ఉండడంతో చేయలేకపోయినాం. అయినా కూడా ఇచ్చింది మేమే, లేట్ అయినా. సో ఇవాళ నువ్వు వర్గీకరణ చేస్తున్నావు, ఒక సంతకంతో అయిపోతుంది నరేంద్ర మోడీ గారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం అనేది ఒకటి వర్గీకరణ విషయంలో ఎస్సీలను మోసం చేస్తున్న ఒక బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గవర్నమెంట్ అయినా, తర్వాత తీసుకుంటే బీఆర్ఎస్ లిక్కర్ కేసులో ఉన్న కవిత గారైనా ఇవాళ కవితను లోపలేస్తేనేమో నీ నిజమని ఒప్పుకుంటాం. ఇవాళ కవితను లోపలేయకుంటే ఏంది మీరు ఏ ముఖము? నేనకేమో లోకల్లో పనులు ఏనికి చేతగాలే, నీకేమో కేంద్రం పథకాలు ఏనికి చేతగాలే. ఇవాళ తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఎక్కడిది నీకు? ఇప్పుడు ఇదే కిషన్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు లేఖ రాయట్లేదు? లేఖ రాసివ్వండి, కవిత లిక్కర్ కేసు రీఓపెన్ చేద్దాం, కాళేశ్వరం దాని మీద చర్యలు తీసుకుందాం. సో దీని అన్నిటికీ నేను రిఫర్ చేస్తాను. కిషన్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి గారు లేఖ రాయొచ్చు కదా బ్రదర్. నేను ఏమంటున్నా, చెయ్యి ఉన్నది, ఇంత పెద్ద చెయ్యి ఉంది, ఇంత పెద్ద మనిషి ఉన్నాం, ఒక ఎంటికే వీకేయచ్చు. ఆ ఎంటికి ఎవరు చేతి ఉంటుంది? మనతో పని అవుతుంది. ఒక మామూలుగా ఎంటికే ఉంది, తెల్లెంటికే, దాన్ని వీకేయాలంటే ఒక హెల్ప్ కావాలి. నువ్వు కేంద్ర గవర్నమెంట్ పెట్టి నువ్వు మేము ప్రతిపక్షంలో ఉన్న రోజులు కవితను లోపలేమని రస్తారోకులు చేసి అడ్డం పండుకొని ధర్నా చౌకులలో పోయి అన్ని చేసినాం. అప్పుడే చేయలేదు నువ్వు. ఆ రోజు కూడా కేంద్ర మంత్రి ఉన్నావు, ఆ రోజు అంటే ఉప కేంద్ర మంత్రిగానో సంథింగ్ సహాయ మంత్రిగా ఉన్నావు. ఈ రోజు నువ్వు కేంద్ర మంత్రి అయినావు. ఆ రోజు చూసినావు నువ్వు మీ ధర్నాలు చేస్తుంటే మా దాంట్లో ఇంద్ర పార్కులో నువ్వు పక్కకే పెట్టుకుని ధర్నా చేసినావు. దాని మీద చేసిన అన్ని కవిత మీద మీ బండి సంజయ్ జైలుకు దోలుతా అన్నాడు, ఈయననే జోలికి దోలిచ్చిరు వాళ్ళు. అంటే ఇక్కడ ఏం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళిద్దరు ఒకటే అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఈడేమో ఒరుతుండు పిచ్చోడు, ఈయనకి ఆల్రెడీ జుట్టు కూడా సగం పోయింది. నిన్న చూసిన టీవీలో కేటీఆర్ కు ఆ ఒరియోరిండిగా పికర్ ఇన్ని రోజులు ఏమో పదవిలో మొత్తం. ఆ రోజు ఆటోలో కాదు, ఆటో డ్రైవర్ ఇట్లా పట్టుకుంటే డేటాలతో కడుక్కుంటే నేనే ప్రూవ్, నేనే మల్కాయగిరి మైనంపల్లి హనుమంత్ ఇంటికాడ ఒక రోజు చూసిన. అట్లా పోతున్నా మా శ్రీధర్ అన్న అని ఉండే ఆయనకు ఇంటికాడికి పోయినప్పుడు మీటింగ్ లో ఉంటే ఒక రోజు ఎల్బినార్లో వస్తే సుధీర్ రెడ్డి మా రేవంత్ అన్న విషయంలో ఒక చిన్న ఘర్షణ అయితే పోతే ఆటో డ్రైవరు టాక్సీ డ్రైవర్ వచ్చి అన్న మేము ఇట్లా అన్న అలో ఇస్తే డేటాలు పూసుకుంటూ పోతుంటే నువ్వు ఆటో డ్రైవర్ల గురించి ఇవాళ మాట్లాడుతున్నావు, డేటాలు పూసుకున్నావు కదా కేటీఆర్. అవన్నీ గుర్తు చేసి ప్రజలకు తెలియజేస్తాం. తెలంగాణని భ్రష్టు పట్టించినావు, భూలోక పాతాళానికి దొక్కిరు మీ అయ్య నువ్వు కలిసి, మీ కుటుంబం సభ్యులంతా కలిసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను కూడా అన్యాయం చేస్తారు. ఇలా వాళ్ళు అన్ని తెలుసుకొని కూడా మొన్న ఓట్లు వేసారు. మా కాంగ్రెస్ ఇస్ ద బెస్ట్ పరిపాలన అని రేపు కాబోయే కాలంలో అది అవుతుంది. ఇప్పుడు కవిత లిక్కర్ కేసు సీరియల్ ఎపిసోడ్ మాదిరిగా అది రన్ అయితేనే ఉంది, ఇంకా దానికి పులి స్టాప్ పడలేదు. ఇంకా సీరియల్ అయిపోదు కదా, ఇద్దరు బీజేపీ మీరు అధికారంలోకి వచ్చారు కదా రాష్ట్రంలో.
మీ ప్రయత్నం ఏం అంటే చేయబోతున్నారు? ఒకటి కేంద్రం ఈడీ కేసు కదా, కేంద్ర గవర్నమెంట్ ఏ శాఖకు ఉంటుందో. ఇప్పుడు పుషప్ చేసే అవకాశం నేను ఏమంటున్నా అంటే పుషప్ ఎంత చేసినా కూడా కమిషనర్ చేసే పని కమిషనర్ చేయాలి, డీజీపీ చేసే పని డీజీపీ చేయాలి, ఎస్ఐ చేసే పని ఎస్ఐ చేయాలి, హోంగార్డ్ చేసే పని హోంగార్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మా ప్రభుత్వం ఎక్కడ ఉంది? సిపి లెవెల్ ఉన్నది, డీజీపీ లెవెల్లో ఎవరు ఉన్నారు? కేంద్రంలో కేంద్ర గవర్నమెంట్ ఉంది. ఇది బీజేపీలు చర్య తీసుకుని దాన్ని చేయాలి. చేసే ఒకటి నువ్వు కేంద్రం పథకాలు చేయాలంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ అయినా, వర్గీకరణ అయినా, పసుపు బోర్డు విషయంలోనైనా ఇవన్నీ అమలు చేసి ఓట్లకు పార్లమెంట్ ఎలక్షన్లకు రా బీజేపీ వ్యక్తులకు చెప్తున్నాం. ఒకటి. రెండో అంశం, ఇక్కడ నువ్వు చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్లు పక్కకు పెడదాం. ఇక్కడ ఉన్న ముసిలల్లో బండి సంజయ్ ఏమన్నాడు? కాలువలో కొట్టుకుపోయిన ప్రతి ఇంటికి కూడా స్కూటీ కొనిస్తా అన్నాడు. ఆ వాయి ఇయ్యలేదు. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన టైంకు తీసేసి సరే వాళ్ళ పంచాయతీగా జనాలకు అర్థమైంది, వాళ్ళ పని కూడా అయిపోయింది ఈరోజు. ఇక్కడ రెండోది, బీజేపీ చేసిన మైనస్లకు ఓట్లు అడగాలంటే ప్లెజ్ చేయండి. రెండోది, కవితను తీసుకొని లోపల వేసుకుంటావా? రెండోది, మీ ఇద్దరు మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టుకొని విడివిడిగా రాకూరి మీ ఇద్దరు కలిసి పోటీ చేసుకుంటే ఏనో తాన మీ మీద పిచ్చున్నోళ్ళు ఉంటో ఓ 10% ఓట్లు పడుతుండొచ్చు. అంతకు మించి మీకు పడాయి. ఉన్న 16 అసెంబ్లీలలో ఎట్లయినా చార్మినార్ అయితే ఐమాయం కొడుతుంది. మిగిలిన 16 ఇట్లలో మా భారీ మెజార్టీలో వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు పీఎం అయినాక ఆమె కేసు కాదు, ఈయన కేసు కాదు, సో మొత్తం లోపల రోజు వస్తుంది. అంటే ఊహలకు అందని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు కావచ్చు, 5 డిక్లరేషన్లు, 2 లక్షల ఉద్యోగాలు ఏడాది. సరే, ఊహలకు అందని హామీలు నేనేమన్నా మిత్రమా? 7 లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణలో. ఎవరు చేసింది అది? గత ప్రభుత్వం చేసింది. మేము అప్పుల మేము రేట్లు పెంచుతలేము కదా. మేము ఎక్కడ కూడా నీళ్ళకేం రేట్లు డబల్ చేయలేగా. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో అయిపోయినాక ఎన్డీఏ ప్రభుత్వం 2004 ముందు వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు, రైస్ రేట్లు, కందిపప్పులు, ఉప్పులు నిరంతరం వస్తువుల మీద మీరే పెంచిపోయారు. మా రాజశేఖర రెడ్డి గారైనా కేంద్రంలో గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ దేశంలో వచ్చినప్పుడు మేమేం పెంచలేదు. సో ఈ రోజు డాక్యుమెంట్ పరంగా రెవెన్యూ మీద పెంచారు, అన్నిటి మీద పెంచారు, భూస్థాపితం చేశారు ప్రజలు మీ పార్టీని. సో ఈ రోజు మళ్ళీ వచ్చినా కూడా ఏం హామీలు పెట్టుకొని అడుగుతున్నారు? ఓటు సిగ్గి లేకుంటే ఎందుకు అడగాలి అంటున్నా. అడిగే కంటే ఊకసప్పుడు అంటే కూర్చోరు. 2009లో కార్పొరేటర్లు పోటీ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో ముందుకు రాలే కదా. అదే మాదిరిగా టికెట్లు ఎందుకు రాబోయి పోయి ఆ ప్రగతి భవన్ లేదు కానీ ఇప్పుడు ఆ టీఆర్ఎస్ భవన్లో వండుకొని భజన చేసుకోరు కేసీఆర్. ఓకే, ఎస్. సో కేటీఆర్ అంటున్నాడు 6 నెలల్లో సంవత్సరం అయితే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతున్నాడు, తిరుగుబాటు ఎట్లయినా వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద. ఇక్కడ 2 అంశాలు అర్థమైంది నాకు. ప్రజలు తిరగబడతారంట. ఇప్పుడు 2 అంశాలు ఏంటంటే, గవర్నమెంట్ కూల్చేసింది నిలబెట్టింది కూల్చేసుకొని కాదు, మాకు ఆ ఆలోచనే లేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడు పోతారో, మొన్న కేసీఆర్ హాస్పిటల్ పడ ముందుకు పిలిచి 6 నెలలు అన్నాడు. 6 నెలలు అనేది ఎందుకంటే అబ్బో కేసీఆర్ చేస్తాడేమో, ఈ అన్ని జూటప్ మాటలు ఉంటాయిగా, జూట్ బోల్తేనా, ఈ అన్ని జూటప్ మాటలు ఉంటాయి కాబట్టి ఇట్లా చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు అయ్యేమన్నాడు 6 నెలలు అన్నాడు, ఇప్పుడు ఈయన ఏమంటాడు 2 నెలలు అంటాడు. ఈ పోయే ఎమ్మెల్యేలు పుసుకున పోగాలనుకుంటున్నాడు. ఈ ఎమ్మెల్యేలు వద్దామన్నా మరి రేవంత్ అన్న వద్దంటుండు. ఎందుకంటే పనిచేసిన కార్యకర్తకే, పనిచేసిన కాంగ్రెస్ ఎట్లా కష్టపడ్డారో, పోలీసుల చేతిలో నలిగిపోయారో, ఎంత ధర్నాలలో పాల్గొన్నారో, ఎంత జెండా పట్టుకొని కాంగ్రెస్ కష్టపడ్డారో వాళ్ళే మాకు కావాలని చెప్పేసి సర్పంచ్ ఎంపీటీసీ లెవెల్ నుంచి కూడా రాణిస్తలేం. ఎందుకంటే మార్క్ గెలిచిన వాళ్ళు గవర్నమెంట్ మంచిగానే ఉంది, మేము హ్యాపీగా ఉండగలుగుతాం అని చెప్పేసి చెప్తాం. సో మొత్తానికి అంటే గవర్నమెంట్ కూలుస్తా అనే విమర్శలకు ఏం చెప్తారు మీరు? గవర్నమెంట్ కూలదు అంటే కూలుస్తా డైరెక్ట్ చెప్పలే కానీ కొన్ని సంకేతాలు ఇస్తున్నాడు. ఇప్పుడు 6 నెలల్లో ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని మా రేవంత్ అన్న చెప్పిండు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టిండు కదా, జేసీబీ పెట్టి అన్ని వీకేసిండు కదా. మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నుంచి అయినా మాకు మాట ఇచ్చినామంటే తప్పదు, తెలంగాణ ఇస్తామన్నాం, తెచ్చినాం. ఇదే బీజేపీ ప్రభుత్వం 69 నుంచి ఉన్న తెలంగాణ ఇచ్చివే కదా, 2004 ముందు ఇవ్వచ్చు కదా, ఇయ్యలేదు. బిడ్డా కేసీఆర్, అసలు నువ్వు మానీలని మర్చిపోయినావు. రాబోయి వెర్రిచెన్నారెడ్డి ఇగనన్న పోయి మర్రిచెన్నారెడ్డి అనేది ఒక స్లోగన్ ఉంటుంది. అప్పుడు సంజీవరెడ్డి మామ చూడో తెలంగాణ చెల్ల జావో రాయలసీమ నువ్వు కూడా వాడతావు ఎక్కన్నావు సని. ఇది పదం రాసింది వాళ్ళు మీ నాయనకు పార్టీ పెట్టించిన ఒక గొప్ప వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ కదా. ముచ్చర్ల సత్యనారాయణ వ్యక్తి అసలు జనాలకు తెలియకుండా కన్నుమరుగు చేసింది మీ నాయన కదా. 2003లో ఢిల్లీకి తీసుకుపోయింది, పరిచయం చేసి ములాయం లాలూలను పరిచయం చేసింది ఆయన కదా. తెలంగాణని మొత్తము భూస్థాపితం చేసి ఇవాళ ఏక్నాథ్ షిండే తమ్ముని నువ్వే. ఇక్కడ పోయిన ఏక్నాథ్ షిండేకి నీకు లింకులు ఉన్నాయి, వీళ్ళు అక్కడ పోతే కుమారస్వామికి నీకు లింకులు ఉంటాయి.
ఇక్కడ మొత్తం కలిసి దోనెమ్మర్ దందాలు చేసేది మీరే బీఆర్ఎస్ మిత్రులారా. అవన్నీ బంద్ చేసుకోరి. ఇక తప్పైంది ఆ రోజు మీ అయ్య పోయి కేసీఆర్ సోనియా గాంధీ గారికి పోయి నమస్తే పెట్టిరు. ఈరోజు అట్నే నమస్తే పెట్టి వస్తే క్షమించేది లేదు. జనాలు కూడా వదిలి. ఓకే, మీరే చెప్పారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్లకు పైగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు, గ్రూప్ 2 రద్దులు ఇవన్నీ జరిగినాయి. ఈ అవినీతి చేసిన వాళ్ళని చర్యలు తీసుకునే అవకాశం ఉందా రేవంత్ ప్రభుత్వం? ఇప్పుడు తీసుకుంటారా? వాస్తవానికి గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చెప్పిండు, టీఎస్పీఎస్సీలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే దీంట్లో అవినీతి చేసిరో వాళ్ళని కాళేశ్వరంలో అవినీతి చేసిన వాళ్ళు లోపలేస్తా అన్నాడు. నేను దానికి 100% నేను ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వం ఫామ్ అయ్యి 2 నెలలు కూడా కాలేదు. రెండో అంశం ఏంటంటే, ఇంట్లో దొంగ వచ్చి అన్ని దోసుకోపోయినాక బయట సున్నం బోర్డు కూడా ఉయ్యకపోయిండు. ఫస్ట్ సున్నం మోసుకునేది ఎందుకు? ఇంట్లో పిల్లలు తిననీకైతే ఇంత బువ్వ కోసం అయితే ఇన్ని బియ్యం కొనుక్కొచ్చుకొని ఫస్ట్ అయితే అటుకెళ్ళి కాలేనాయి కదా, ఏం లేదు అన్ని ఉడుచుకొని పోయిగా ఫస్ట్ తిండి పెడదాం అంటే రాష్ట్రం జనాలకు అన్యాయం జరిగింది. ఇది మొత్తం చేసినాక గవర్నమెంట్ ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత అవినీతి చేసిన నవ్వని వదలడు. రేవంత్ రెడ్డి అన్ననైనా, బట్టి విక్రమార్క గారైనా, మా ప్రభుత్వ సలహాదారులైనా, మా బీసీ నేత మధుయాష్కి గౌడ్ గారైనా వీళ్ళంతా వదిలిపెట్టే సమస్య లేదు. ఫస్ట్ సెటప్ చేయాలి, జనాలకు ఉపాధి కల్పించాలి, జనాలకు 6 హామీలు ఇచ్చినాం, ఇది చేయాలి, హామీలు మించి ఇంకేం చేయాలి. ప్రభుత్వము 10 ఏళ్ళు కాదు ఎల్లకాలం ఉండాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి అని ఉంటుండు. రేవంత్ అన్న ఒక మాట ఏమంటుండంటే, కరప్ట్ వద్దు, ప్రజలకు పనే చేద్దాం. ఇక్కడ ఈ రేట్లన్నీ పెంచినాయి, జనాల పరిస్థితి ఏంది? ఇవాళ 500 గ్యాస్ చేసినాం కదా, ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. ఇవాళ ఫ్రీ బస్ అయిపోయింది కదా, రేపు మాపు రుణమాఫీలు ఇవన్నీ అవుతాయి కదా, 6లో 3 అయితే అయినాయి కదా. మేము 5 ఏళ్ల ప్రభుత్వంలో 3 నెలలనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. ఇవాళ నువ్వు పెట్టింది ఏంది, మీ నాయన చేసింది ఏంది? ఆనాడు ఇచ్చిన హామీలతో పోల్చుకుంటే 9-10 ఏళ్ళ పరిపాలనలో మొత్తం నాశనం చేసి పెట్టినావు తెలంగాణని. ఇలా మేము ఇయ్యనికి సిద్ధంగా ఉన్నాం. ఇలా మా షర్మిల గారు కూడా ఏపీలో ఎంత అద్భుతంగా రూలింగ్ వస్తుంది. అక్కడ కూడా గవర్నమెంట్, ఈయన తమ్ముడేగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ తమ్ముడేగా, ఆయననే పెద్ద అన్న మోడీ. ఈ ముగ్గురు తీను మిల్కే కర్రే చోరీ, దేశకు లూటారే తీను మిల్కే కర్రే అని అన్ని కామనే కదా. ఇంకా కళ్ళ ముందర అవుపిస్తుంది. తెలంగాణలో ఎన్ని టార్గెట్, ఎన్ని లోక్సభ సీట్లు, ఎన్ని టార్గెట్, ఎన్ని గెలుస్తున్నారు? మేము 2 అంశాలు అనుకుంటున్నాం. ప్రభుత్వం ఫామ్ కావాలనుకుంటాం. పార్లమెంట్లో తక్కువ చేసే ప్లాన్లో మోడీ గారు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. సో అట్లయినా కూడా ఇక్కడ నుంచి ఏదో ఎలిగేషన్స్ పెట్టే ప్లాన్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. సరే ఏమైనా కూడా ఏ పార్టీ వాళ్ళకైనా చెప్పేది ఒకటే కారణం ఏంటంటే, మిత్రులారా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఇక్కడ జనాలు నిజం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న దానికి కంపల్సరిగా మా అంచనా ప్రకారంగా ఉన్న దాంట్లో మాత్రం 15 నుంచి 16 వస్తాయి అనేది నిన్న ఉన్న సర్వే. మా దాంట్లో క్లీన్ షీట్ చేస్తాం అనేది చేసి సికింద్రాబాద్ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మా ఒక పార్టీ సర్వే ఉంది కాబట్టి చేస్తాం. సో షర్మిలాని ఏపీకి ఎందుకు పంపించినట్టు? అక్కడ చీఫ్ గా నియమించారు కాంగ్రెస్ పార్టీ చీఫ్. అంటే ఎందుకు నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ బిడ్డనే కదా ఆమె. అలా అన్న మాటలేని జగన్మోహన్ రెడ్డి గారి మాటలేని జర అటు ఇటు అయింది. మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టుకుంది, నిజం తెలుసుకుంది. చలో కాంగ్రెస్ లోనే మా నాన్నగారు సీఎం చేసిండు అనుకుంది, పోయింది, పెద్దల సమక్షంలో ఢిల్లీలో జాయిన్ అయింది, పిసిసి అధ్యక్షురాలుగా. రాబోయే కాలంలో షర్మిలక్క కాంగ్రెస్ ఏపీలో 2004లో ఉమ్మడి రాష్ట్రంలో అలా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టు, మొన్న మా రేవంత్ అన్న బట్టి గారు కలిసి అనేక ప్రజలంతా కలిసి మా ప్రభుత్వాన్ని ఎన్నిక చేసినట్టు, షర్మిల గారి ఆధ్వర్యంలో, అక్కడ ఉన్న ప్రజల ఆధ్వర్యంలో రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కోరుకుంటూ, షర్మిలక్క ఒక ఐడియాలజీ, నేను వైఎస్ఆర్ తెలంగాణలో వాయిస్ వింటుంటే ఏమో అనుకున్నా కానీ పర్సనల్గా కూర్చున్నాక షర్మిలక్క విజన్ వేరుంది, ఆమె ఐడియాలు వేరున్నాయి, పార్టీ రూలింగ్లకు తెచ్చే కసితోనున్నది ఆమె. సో భారత్ జోడో యాత్ర అని చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర చేసి జరిగినాయి. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కొంత బీజేపీకి ఫేవర్గా ఉండబోతుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అధికారంలోకి వస్తుంది పోతుంది అంటే, మొన్న కూడా ఇక్కడ కూడా రాష్ట్రంలో 10 రోజుల ముందు కూడా వాళ్ళదే వస్తుంది అనేది ఒకటి ఉంది. అసలైన వాస్తవాలు తెలిసిన రోజు బీజేపీ న్యాయ యాత్ర, భారత్ జోడో యాత్ర అనేది రాహుల్ గాంధీ ఒక నిజాయితీగా చేస్తుండు, ఏమి ఆశించి కాదు. ఒకటే అడుగుతున్నాం బీజేపీ వాళ్ళని, రాముని గుడిని పక్కకు పెట్టి నువ్వు ఏం అడుగుతావు? ఓటు.
మేము అరే బాబు నేను కూడా హిందువునే, నేను కూడా పొద్దున్న లేస్తే మొక్కుతాం. ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఈ టైంలో కరెక్ట్ కాదంటారా మీరు? రామ మందిర నిర్మాణం కట్టడంలో తప్పు ఏముంటది? కట్టాలి, ఎప్పుడైనా కట్టాలి. కానీ నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నేను ఈ గల్లీలో సేవ చేసిన, సీసీ రోడ్ వేయించిన, కమిటీలు వేయించిన, ఎవరన్నా లీడర్ వస్తే మామూలుగా ఎవరన్నా చెప్తారు, నువ్వెందుకు చెప్పాలి? నీ సెల్ఫ్ డబ్బు ఎందుకు? రాముణ్ణి నేను కూడా మొక్తా, రామయ్య రామయ్య ఇకనన్నా రావయ్య, వాడల్లో నీ గుడి ఉంది, వాగుల్లో నీ గుడి ఉంది, పల్లెల్లో నీ గుడి ఉంది, పల్లె పట్నంలో నీ గుడి ఉంది, గూడెంలో నీ గుడి ఉంది, గూడెం గుడిసెల్లో నీ గుడి ఉంది, నీకు పుట్టిన అయోధ్యలో నీ గుడి ఏడ ఉంది, భగత్ సింగ్ తమ్ములం, భరత్ మాత బిడ్డలం, ఇట్లా హిందువాయిని సత్తను చూడు అంటే ఇవన్నీ నేను కూడా స్లోగన్లు ఇవ్వగలుగుతా. ఇది మనుషులను రెచ్చగొట్టడానికి మాత్రమే. ఇప్పుడు అట్లా అంటే ఒక ముస్లిం ఖమ్మం జిల్లాలో మీరు మీడియా తరపు ఉన్నారు కాబట్టి ఓ రాముల వారి గుడి కట్టించిండు, మీరు ముస్లింలను తిట్టి ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ముస్లిం కూడా ముస్లిమే కదా, ఓ రాముల వారి గుడి కట్టించిండు పెద్దగా, సొంతం పైసలు పెట్టి 30-50 లక్షలు పెట్టి. ఇప్పుడు మతాలు మంచిగానే ఉన్నాయి. ఎందుకంటే ఊర్లల్లో గత కాలంలో 50 ఏళ్ల కింద మామ బావ అనుకుంటూ ముస్లింలు హిందువులు అంతా మీ పార్టీ బీజేపీ ఎంఐఎంలో వచ్చి ఇక్కడ పంచాయతీలు పెట్టినాయి తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రాహుల్ గాంధీ గారిని సౌత్లో మినిమంలో మినిమం ఎంపీలు మంచిగానే గెలిపిస్తాం. ఆయనని ప్రధానమంత్రిని చేసుకోనికి కాంగ్రెస్ కార్యకర్తలు, నేషనల్ కోఆర్డినేటర్లు, ఇక్కడున్న గ్రామ స్థాయి నుంచి ఉన్న, జిల్లా స్థాయి నుంచి ఉన్న, పార్లమెంట్ అయినా రాష్ట్ర స్థాయి లీడర్లు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసి ఆయనని ప్రధానిగా గెలిపించుకోనికి మేము ప్లాన్ చేస్తాం. మొన్న మా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు, బట్టి విక్రమార్క గారు, మధుయాష్కి గౌడ్ గారు వీళ్ళంతా కూర్చున్నప్పుడు కూడా ఒకటే మాట అనుకుంటారు, పిఎంని ఇట్లా ఇక్కడ 16కు 16 గెలిపించి ఢిల్లీలో నిలబెట్టాలి ప్రభుత్వాన్ని. డీకే శివకుమార్ గారు కూడా లాస్ట్ వీక్ వచ్చిపోయినరు. తమిళనాడులో కూడా ప్లాన్ నడుస్తుంది. ఇక్కడ 100కు 100% మేమైతే ప్రభుత్వాన్ని కేంద్రంలో ఫామ్ చేస్తాం, ఇక్కడ ఎంపీలు గెలిపిస్తాం, ముందుకు తీసుకుపోతాం. శ్రీనివాస్ యాదవ్ గారు ఏ లోక్సభ నుంచి పోటీ చేయబోతున్నారు? ఎక్కడి నుంచి బరిలో ఉంటున్నారు? పార్టీ నిర్ణయాలు ఉంటాయి, పార్టీ ఆలోచనలు ఉంటాయి. పార్టీ లాస్ట్ టైం అసెంబ్లీ అనుకున్నది, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట టికెట్ మీదే అని వార్తలు వచ్చినాయి. 100% రోహిన్ రెడ్డికి ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఏం జరుగుతుంది? 100కు 100% అంబర్పేట నియోజకవర్గం అనేది అంబర్పేట శ్రీనివాస్ యాదవ్దే అనేది అందరికి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. ఢిల్లీలో కూడా స్క్రీనింగ్ కమిటీలో కూడా వచ్చింది. లాస్ట్ మూమెంట్లో పెద్దలు ఢిల్లీ నుంచి అజయ్ సింగ్ యాదవ్ గారైనా, చింతామోహన్ సార్ అయినా, రేవంత్ అన్న గారైనా ఈ ఒక్కసారి ఆగుతామి, మేము మీకు మంచి అది చేస్తామంటే ఇప్పుడు కంపల్సరీ ఆగాలి. ఎందుకంటే లోక్సభ బరిలో ఉండబోతున్నారా మరి మీరు? లోక్సభ బరిలో అంటే పార్టీ నిర్ణయాలు ఉంటాయి, పార్టీ ఆలోచనలు ఉంటాయి. పార్టీ నిలవడం అంటే తప్పదు. ఇప్పుడు అమ్మనైనా స్కూల్కి తోలిస్తాడు, పోవాలి, స్కూల్ చదువుకోవాలి, తెలియనప్పుడు, తెలిసి వచ్చినప్పుడు మంచిగా చదువుకోవాలి. కన్వీనియంట్ ఉంటుంది మీకు? ఒకవేళ వస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ ఉంటది, లేకుంటే అంబర్పేట అసెంబ్లీ ఉంటది. అంబర్పేట అసెంబ్లీ ఏమో ఎమ్మెల్యే టైం అయిపోయింది, చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ చేస్తా, ఇస్తే పార్టీ, లేకుంటే పార్టీకి మొన్న చేసినట్టు పార్టీ పని చేస్తా. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. కేటీఆర్ గతంలో 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అనే క్వశ్చన్స్ ఇక్కడ రేజ్ అవుతూ ఉన్నాయి. ఆటో కార్మికులను కూడా గతంలో మీరు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు ఏదో అధికారం కోల్పోయిన తర్వాత ఆటో కార్మికులు గుర్తొచ్చిరా మీకు? అలాంటి క్వశ్చన్స్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా కాళేశ్వరము, టీఎస్పీఎస్సీ ఇందులో అవినీతి చేసిన వాళ్ళని ఖచ్చితంగా చర్యలు ఉంటాయని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నారు. చూద్దాం